అయిందా ఈ డైరెక్టర్ రెడీ ఇంకా చూడు ఏంటమ్మా వీడియో రిలీజ్ అయిందా రిలీజ్ అయింది. మా వాడే ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ గంట కొట్టండి. నాని ఈ టైంలో ఏడు ఉంటాడో తెలుసుదా, వెళ్దాందా ఆడికి వెళ్దాందా. సరే ఇప్పటి వరకు ఇద్దరు ఏదో గురించి చూసారు కదా, ఆ మూడు ఏదో గురించి కూడా చూసేదామా. వాళ్ళ గురించి చెప్పాలంటే లే చెప్పడం ఎందుకులే కానీ మీరు ఈ విషయం నాకు అనిపిస్తున్నాడు ఆరా పొలాల పొలం రంగం ఎక్కుతున్నట్టుండు కదా. ఇంకేం చేస్తాడు పట్టుకుంటే కదా. నాని ఇంట్రా ఎవర్రా ఉన్నాయి. ఎప్పుడు రాను ఇంత పొద్దుగా వచ్చినాయి కదా. అలాంటి ఇష్టపడి పొద్దునే కలిసి వచ్చా. అయినా ఏడొచ్చినా నీకెట్లా తెలుసురా. ఆడు మీ ఇద్దరికి స్నాప్ ఫ్రెండ్ అనుకుంటారా, నాకు కూడా ఫ్రెండే. ఇంకేంట్రా సిటీ లైఫ్ ఎట్లా? పర్లేదురా బాగానే ఉంది. అంతేనా? ఇంకేంట్రా విశేషాలు? మాకేంట్రా పొద్దున్న లేవగానే అల్లం చాయ్ తాగడంతో స్టార్ట్ చేసి రోజు మొత్తం అలా సంతోషంగా గడిపేస్తున్నాం రా. నీకేంట్రా సిటీలో బాగా ఎంజాయ్ చేస్తావు కదరా. ఎంతైనా సిటీ లైఫ్ బాగుంటుందిరా. మీ సిటీ లైఫ్ ఓకే కానీ సొంత ఊళ్ళో బతుకుతూ మనకంటే ఒక చిన్న పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులే సగం ఇంట్లోకి ఇచ్చి ఊళ్ళో కాలర్ ఎగరేసుకుని బతికేచ్చా. అంత దూరం జాబ్ చేయడానికి వెళ్తున్నాం కానీ ఎప్పుడు మీరే గుర్తొస్తారా. అమ్మ నాన్న ఈ ఊరు చాలా మిస్ అవుతున్నా. ఊరిని బాగా మిస్ అవుతున్నట్టున్నావురా. పారి చూద్దాం, పార పోయి చూద్దాం దారి. ఊరేరుగా ఇడి పట్టుకొచ్చు కదా. ఇడికి వచ్చినాం. ఏమరానైనా మంచిగా పెట్టాను అనుకుంటున్నా. లేదురా ఫోన్ వస్తున్నాడు. హే పల్లవిరా చెప్పరా చెప్తా. చెప్తానంటా ఏమో ఏమైందిరా మీరు వేరే కొట్టుకుంటారు? ఏమనడానికి ఆ పిల్ల అంటే ఇష్టం అంట. చెప్పడానికి భయపడుతుండు. దానికే ఓ శ్రీ ఈ మాత్రానికే చెప్తా. అవి పల్లవి చెప్పు నాని. పల్లవి ఇట్రా. పల్లవి నీ పేరు హర్ష. సిటీలో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? అంటే పల్లవి వీళ్ళు 5 years నుంచి లవ్ చేస్తున్నాడు పల్లవి. ఇప్పుడు కూడా చెప్పకపోతే మళ్ళీ వీడు ఏమైపోతాడని మా చిన్న బాధ. ఇంకేమవుతుందని మా చిన్న బాధ అంతే పల్లవి. అదేంటి పల్లవి ఆన్సర్ చెప్పుకుని పోతాం. ఎలాగో మీ ఫ్రెండ్ 5 years వెయిట్ చేశాడు కదా ఆన్సర్ కోసం. రేపటిదాకా వెయిట్ చేయమను. చెప్పారంట చెప్పినట్ట నువ్వు చెప్పినట్ట మావా. వెయిట్ చేయడం అలవాటేగా, రేపటిదాకా వెయిట్ చేయి. పా ఫినిష్ అవ్వదాం ఎక్కువ. పిన్నింగ్ 4 టీ చెప్పు. నేను 4 టీ.
అయినా పైసలు కూడా కట్టాలి. కాదండి మనం అంతే పడిచి కానీ ఏమన్నా ఉంటే తీసుకురా ఇక. వచ్చి కొడుకుని రాని ఇవాళ ఏదైతే అది అవుతుంది, గెలిస్తే మాత్రం వాళ్ళు. ఎవరికి రా సరిపచ్చి కొడుకైతే చూసుకోం. ఆడేమన్నా నాకు చూసుకున్నాం. ఈసారి అయితే ఆగకు. దొరికితే ఇస్తూనే ఉంటా. సరే సరే ఆగు. చాయ్ తాగరా. ఆ కొడుకులు చూసినావా? అందరు నా వచ్చి పెడతారా? నా కొడుకులు పెడతారా చూసినా? ఇంత బలపా కొడుకులు. మన ముందు కళ్ళ మీద కాలు వేసుకొని చాలు తాగుతారు ఆ కొడుకులు. జతి చేస్తున్నారు. నేను వేసుకుంటే ఆ కొడుకులు సరే వేసుకోరా చూసుకోరా. తుపాకి సర్పంచ్ కొడుకు వచ్చాడు, నమస్తే పెట్టాలని తెలీదా? ఫస్ట్ నువ్వు మీ అయ్యే ఊరికి మంచి చేయరి, అప్పుడు ఇస్తే మర్యాద. అర్థమైందా? అంటాడు రా మనని. తాగేదే తంచప్ బందాడే బిల్లు అయిపోయిందిరా నీకు. నా ఫస్ట్ స్టేషన్ నా ఆపాకి రావేను. కొంచెం ఉందిరా, మొత్తం నువ్వే తాగదురా. గిరి రాలేకపోతున్నావు. ఆ పంచల పంచాయతీ నీకు మళ్ళా అంటావు. ఏమైందిరా, నువ్వేం ఆలోచిస్తున్నావు? సర్పంచ్ ఊరుతాడు పోతూ పోతూ ఒక మాట. మీ లెక్క బీవర్స్ గాల లెక్క ఊరి మీద వాడు తిరుగుతారేంరా. ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ మేము కూడా చేస్తాం రా ఏదో ఒక రోజు మంచి. అడిగితే నిజమే. తింటోడు మన ఊర్లో ఈ పని చేయాలని ఆ పని చేయాలని ఎప్పుడు అనిపించలే. ఆ సర్పంచ్ ని నేనేం చేస్తా? అరే 12 అయిందిరా. పొద్దున అర్చగాన్ని మాటిచ్చినాం కదా, ఆ పిల్లతో మాట్లాడిపిస్తామన్నా. అవునరా మామ, రేపు వచ్చాక ఇంకా తడకనుకో మిన్నెకెళ్ళి జానా అదేంటో రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదిలినట్టు రేపు పల్లవి చెప్పిపోయే ఆన్సర్ల కన్నా ఆ సర్పంచ్ కొడుకుగాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని మరో కోపంతో రగిలిపోతాం. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ అయినా దొరుకుతాడు.